హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. ఇది పప్పుచారుకి రసంకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారము, ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత గరం మసాలా, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలండి. 1 కప్పు నిండా పెరుగు వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి కూడా ఇలా నలిపి వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా కలుపుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక ఇలాచీ కూడా వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ డే వరకు పెట్టుకోండి చికెన్ అనేది ఫ్రిడ్జ్లో, అప్పుడు ఇంకా సాఫ్ట్గా ఉంటుంది. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దండి. ఇలా వేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కొంచెం కొత్తిమీర తురుము కూడా వేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి చికెన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ అనేది దగ్గర పడిపోతుంది. ఇలా మూత తీసి ఇలా కలుపుతూ ఉంటే చికెన్ అనేది బాగా వేగిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.